नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। तेलंगाना बीजेपी पार्टी के तर्जुमान आर श्रीधर ने आज पार्टी ऑफिस के एक प्रेस मीट में टीआरएस हुकूमत और सीएम केसीआर पर ज़बरदस्त तनकीद करते हुए बतलाया कि जमहूरी मुल्क में अपने वाजबी मुतालबात मनवाने के लिए टीएसआरटीसी वर्कर्स ने हड़ताल शुरू की और केसीआर की हठधर्मी ने अभी तक 2 वर्करों की जानें ले ली। आगे पता नहीं कितने और मरेंगे, जबकि अवाम भी अब इनकी हुक्मरानी के तरीके से अलग से मर ही रही है। बीजेपी पार्टी आरटीसी वर्कर्स की हक तलफियों को दूर करने के लिए इनका साथ दे रही है, लेकिन जिनके वोटों से हुकूमत मुंतखब हुई उनके कानों पर जूं तक नहीं रेंग रही है। इससे कबल बोर्ड ऑफ इंटरमीडिएट की गलतियों से कई तुलबा की खुदकुशियां पहले ही से हुकूमत के खाते में हैं और टीएसआरटीसी वर्कर्स के साथ ये हुकूमत का ऐसा रवैया पता नहीं आगे क्या रंग लाने वाला है। लिहाजा तेलंगाना की आवाम को इस हुकूमत को सबक सिखाने का अब वक्त आ चुका है। రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్న మొన్న ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాన్ని మనందరం చూశాం। చాలా బాధాకరమైనటువంటి విషయం। ఈ ఆత్మహత్యలు రెండు కూడా ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉంది। ఈ హత్యలకు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది। ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వము ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడము, సమ్మె చేస్తున్నటువంటి కార్మికులను రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడడం వల్లనే ఈ ఇద్దరు కార్మికులు కూడా ఆందోళన చెంది ఎక్కడ వాళ్ళ బతుకు ఆగమవుతుందో, ఎక్కడ మా ఉద్యోగాలు పోతాయో అని చెప్పి ఇవాళ వాళ్ళ కుటుంబాలని అనాథలం చేసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది। దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి రవాణా మంత్రి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। ఒకవైపు కార్మికులు 50,000 మందికి పైగా కార్మికులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు కార్మికుల పట్ల పోరాడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రము మొండి పట్టుదలకు పోయి సమ్మెని విరమింపజేసే ప్రయత్నము చేయకుండా సమస్యను మరింత జటిలం చేసే విధంగా, సమస్య మరింత పెరిగే విధంగా ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు। ఒకలేమో ఎర్రబెల్లి దయాకర్ రావు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు బీజేపీ ఆర్టీసీని చెడగొట్టాలని చూస్తుందంట। గతంలో ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్లో లేనప్పుడు ఇదే ముఖ్యమంత్రిని तेलंगाना की लेडी गवर्नर डॉक्टर तमिलिसाई से राजभवन में आज टीएसआरटीसी जेएसी यूनियन के कायदीन ने सदर तंजीम अश्वत्थामा रेड्डी की क़ियादत में उनसे मुलाकात करते हुए आरटीसी वर्कर्स की हड़ताल के 10वें दिन पूरे हो जाने पर इन्हें मौजूदा सूरत हाल से वाकिफ़ करवाया और इस मौके पर लेडी गवर्नर को एक याददाश्त भी पेश की गई। పోలీసు వ్యవస్థ రన్ అవుతున్న ప్రభుత్వం ఇది। చాలా సందర్భాల్లో ఉద్యమం జరిగిన ప్రతిసారి గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎప్పుడు ఇంత దుర్మార్గం చూడలేదు। మరి తెలంగాణ ఏరి కూడా తెచ్చుకున్న తెలంగాణలో మరి కార్మికులు 10 రోజులు సమ్మె చేసి పోరాడుతుంటే సమస్యలను పరిష్కరించపోగా రోజుకో మంత్రి
ఇష్టారీతిలో మాట్లాడి సమస్యలను జటిలం చేస్తూ కార్మికులకు ఆత్మహత్యలకు పురుగొల్పే విధంగా మాట్లాడుతున్నారు. ఇది కార్మికుల ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇది నిన్న శ్రీనివాసరెడ్డి డ్రైవర్ చనిపోతే నైట్కు మేము కూడా వెళ్ళాం, ఖమ్మం తీసుకొని వెళ్ళాం, అపోలో హాస్పిటల్ చనిపోతే హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా నిన్న రాత్రే 10-11 గంటలకు ఆయన శివాన్ని డెడ్ బాడీని వందలాది మంది పోలీసులు వచ్చి నిన్న శివదానం చేయడానికి రావడం జరిగింది. కనీసం డిపోకి వెళ్తామంటే కూడా డిపోకి వెళ్ళనీలే. గత ఆంధ్ర ప్రభుత్వంలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే, ఆత్మహత్య ఎవరైనా విద్యార్థి చనిపోతే యూనివర్సిటీ కూడా శివాన్ని తీసుకొచ్చి ఊరేగింపు చేసిన సందర్భం ఉంది. ఉద్యోగి పనిచేసే స్థానానికి వెళ్ళి ఊరేగింపు చేసిన సందర్భం ఉంది. ఈ మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో డిపోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పెట్టి డిపోలో కూడా పోయిన పరిస్థితి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా రాత్రి 12 గంటలకు శివదాన సంస్కరణ చేశారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ప్రజలు ఆలోచించాలి. ఈ అన్ని విషయాలపైన మేము గవర్నర్ గారి रियासत में टीएसआरटीसी वर्कर्स की हड़ताल 10वें दिन में दाखिल हो गई है और कोई इनका पुरसाने हाल नहीं है और पुरानी कहावत अंधेर नगरी चौपट राज वाला मुहावरा मौजूदा माहौल में सच साबित हो गया है। अभी शहर हैदराबाद के यूसुफगुड़ा के साकिन HCU डिपो से वाबस्ता एक 40 साल बस कंडक्टर जी संदीप ने भी अपनी कलाई काटकर खुदकुशी की कोशिश की। वहां पर मौजूद दूसरे एम्प्लॉयज़ ने उन्हें कुंडापुर के खानगी हॉस्पिटल में फ़ौरन मुंतकिल किया, जहां वो ज़ख्मी हालत में ज़ेरे इलाज हैं। हड़ताल के 10 दिनों में ये तीसरा खुदकुशी का केस सामने आया जो हुकूमत के खिलाफ में किया गया, जबकि ज़िले कामारेड्डी के एक बस कंडक्टर राजेश को धरने के दौरान पुलिस ने उनके हाथ में फ्रैक्चर ला दिया था। वो भी खानगी हॉस्पिटल में ज़ेरे इलाज हैं। वैसे रियासत के लोग बोर्ड ऑफ इंटरमीडिएट की गलतियों से की जाने वाली नौजवानों की खुदकुशियों को अभी तक भूले नहीं पाए थे कि ये दूसरा सिलसिला शुरू हो गया है। की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप तेलंगाना के वजीर ई दयाकर राव ने आज मीडिया के रूबरू बतलाया कि टीएसआरटीसी वर्कर्स की हड़ताल कांग्रेस और बीजेपी पार्टीज के भड़काऊ का नतीजा है। ये दोनों ही पार्टियां आरटीसी की हड़ताल को एक हथियार के तौर पर इस्तेमाल कर रही हैं, जबकि टीआरएस हुकूमत ने अपने मैनिफेस्टो में टीएसआरटीसी को हुकूमत में जम करने का कोई वादा शामिल नहीं किया था। आरटीसी కొత్త యూనియన్ నాయకులు విమర్శించిన దాని మీద కొంత బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఎంప్లాయీస్ను ఒక మాట అనలేదు. ఎంప్లాయీస్కి ఇప్పుడైనా నేను సానుభూతి పడుతున్నాను. ఆ రోజు ఎంప్లాయీస్ని కోరినా ఈ రోజు కూడా నిన్న ప్రెస్ మీటింగ్లో ఎంప్లాయీస్ గురించి ఒక్క మాట. కానీ దీంట్లో రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నది నేను విమర్శ చేశాను. దాంట్లో కొంత యూనియన్ నాయకుడు మరి నా మీద వ్యక్తిగతంగా ఆయనకి ఏమున్నదో నాకు అర్థమైతలేదు. నేను తెలంగాణ దోషినట, తెలంగాణ కోసం నేను జైలుకు పోయినా, నా మీద అయిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆయనకు తెలుసో తెలియదో. తెలుగుదేశంలో ఉన్నా కావచ్చు కానీ చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబును బెదిరించి, అందరికి తెలుసు, ఇది ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అప్పుడు బెదిరించి లెటర్ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆ రోజు మేము తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలం మేము రిజైన్ చేస్తాం, పార్టీ మారుతాం, నువ్వు లెటర్ ఇవ్వకపోతే, తెలంగాణ అనుకూలంగా ఇవ్వకపోతే మొదటి వ్యక్తి నేను. అదందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. నాకు చంద్రబాబుకు డైలీ పడకపోయేది. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు?
తెలంగాణ తెలుగుదేశం పేరు చెప్పుకొని నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. ఇప్పుడు నన్ను అంటున్నవే కార్మికుల పక్షపాతిని. నేనే కాదు, ఈ ప్రభుత్వం కూడా. ఆ రోజు నేను కేసీఆర్ గారిని కూడా 43% ఇవని అడిగాను, వారు ఇచ్చారు ఎక్కువ. నేను తెలుగుదేశం ఉన్నప్పుడు నేను కార్మికుల పక్షాన మాట్లాడినా, కార్మికుల పక్షాన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నన్ను అది విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ నేను పార్టీలకు విజ్ఞప్తి చేశాను, ఇది రాజకీయం చేస్తాను. నేను ఒకటే అన్నా, ఇవాళ బీజేపీ లీడ్ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది. నేను బీజేపీ వాళ్ళకి విజ్ఞప్తి, కేంద్రంలో మీరే ఉన్నారు, మరి ఎట్లా చేయాలి? కేంద్ర ప్రతినిధి ద్వారా అనిపి మేము వద్దంటలేము. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి, ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది వాళ్ళ బీజేపీ వాళ్ళ డిమాండ్. కేంద్రం నుంచి తీసుకురమ్మను, నేను తప్పు మాట్లాడతలేం కదా. ఏ రూపకంగా తీయాలనో కేంద్రమే గైడ్లైన్స్ ఇవ్వను. కేంద్రం మీ చేతులు, దీనిలో కేంద్రం వాటా కూడా ఉన్నది. కేంద్ర వాటా కూడా ఆర్టీసీలో ఉన్నది. ఎట్లా విలీనం చేయాలో కేంద్ర ప్రభుత్వమే గైడ్లైన్స్ ఇవ్వను. వాళ్ళు ఇవ్వకుండా ఆ మాయలబడి, బీజేపీ వాళ్ళ మాయల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాయలబడి ఇలా కార్మికులు బలైతాననే బాధ ఉన్నదండి. కార్మికుల మీద మాకు ఇలా చనిపోయిన కుటుంబాలను చూస్తే బాధపడుతున్నాం. మేము కాదు, కేసీఆర్ గారు బాధపడుతున్నాం, ప్రభుత్వం అంతా వీళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పు తోల అంటే వాళ్ళ సూచనలు తప్పులు ఇస్తున్నారు, ప్రభుత్వం మీద అబాండాలు ఇస్తున్నారు అనేది మా ఆవేదన. కార్మికుల గురించి ఎప్పుడు కూడా మేము కక్ష సాధన ఇప్పుడు చేయము, ప్రభుత్వం చేయదు, కేసీఆర్ గారు చేయరు. तेलंगाना के वजीर ई दयाकर राव ने आज रियासत के वजीफयाब हजरात के मशवरों और शिकायतों के लिए एक नई वेबसाइट लॉन्च की है, जिसका एक टोल फ्री नंबर भी है। इब्तदाई मरहले में यह 10 अजला में कारगर रहेगी। इस मौके पर उन्होंने बताया कि टीआरएस हुकूमत वजीफयाब हजरात के लिए माहाना 864 करोड़ का बजट रखे हुए है और देही इलाकों के वजीफयाब हजरात की शिकायतों का इजाला भी अनकरीब कर दिया जाएगा। ఆసరా పథకం ద్వారా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సుమారు 9,402 కోట్లు ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. ప్రతి నెల 864 కోట్లు పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని అర్హత ఉన్న వాళ్ళకు అందాలే. ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రియమైన ఈ స్కీమ్ ఇది. ఎందుకంటే ఏజ్ బార్ మీద పడ్డ వాళ్లకు, భర్త వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు, వితంతువులు ఉంటారు, కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, హెచ్ఐవి బాధితులు ఉన్నారు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చాలామంది వికలాంగులకు, వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ స్కీమ్ ప్రజలలో చాలా ఇంప్లిమెంట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. చాలా ఇళ్ళల్లో ఈ బాధితుల కుటుంబాలు ఎవరు కూడా చూడకపోతే కేసీఆర్ గారే మాకు ఒక కన్న తండ్రి, మాకు తోడబుట్టిన వ్యక్తి అనే తీరుగా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ పెన్షన్ వచ్చిన తర్వాతనే చాలా కుటుంబాల్లో ఒక ధైర్యం ఏర్పడ్డది, ఆత్మవిశ్వాసం ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 39 లక్షల మందికి 41,000 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. లబ్ధిదారులకు సరైన రీతిలో గ్రామాల్లో మాకు కొద్దిగా అందుతలేవనే ఫీలింగ్ కొంతమంది దగ్గర ఏర్పడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాల్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాస్తవంగా. ఈ పోస్ట్ ఆఫీసులో ఏలుముద్ర వేసినప్పుడు కొంతమందికి సరిగా ఏలుముద్ర పడక ప్రతి ఊర్లో ఒకరు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కాల్ సెంటర్ ద్వారా సెట్ చేయాలని.
రెండోది గ్రామంలో కార్యదర్శులు కూడా కొంత ప్రాబ్లం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని. బ్యాంకర్స్ దగ్గర కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా గ్రామాల లోపల కొన్ని చనిపోయిన కుటుంబాలకు కూడా గ్రామం లోపల ఇప్పటికీ బ్యాంక్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే అవకాశం లేదు. కానీ हैदराबाद के जुड़वा शहर सिकंदराबाद के रेलवे स्टेशन पर नेल्लूर जाने वाली ट्रेन के इंतजार में रात में महवे ख्वाब एक खानदान की मासूम लड़की 2 साला सोनलता को किसी नामालूम शख्स ने अगवा कर लिया। हमाली के पेशे से जुड़े उसके वालिद डी सुरेश जब नींद से बेदार हुए तो लड़की को वहां मौजूद नहीं पाया। उन्होंने रेलवे पुलिस को इसकी इत्तला दी और पुलिस सीसीटीवी फुटेज हासिल करते हुए लड़की की बाजियाबी के लिए 2 टीमें तश्कील दी। देखना है इसका नतीजा क्या निकलता है। टीएसआरटीसी वर्कर्स की रियासत गिर हड़ताल के चलते सारी रियासत में आवाम की आमद और रफ्त एकदम ठप होकर रह गई है और ज़रूरी दौरे करने वाले एकदम परेशानी में आ गए हैं। और इस मौके का फ़ायदा उठाते हुए सभी को एयर ट्रैवल के लिए दबाव डाला जा रहा है, जहां एयरवेज वालों की ईद हो गई क्योंकि किराया 5 गुना इजाफा कर दिया गया है। दशहरा फेस्टिवल के दौरान ट्रेन भी एकदम लद कर चली और टीआरएस हुकूमत ने बदकम्मा की साड़ियाँ बांटकर जो खर्चा किया था उसका 100 गुना बोझ अब आवाम के सर पर आ गिरा है। और हुकूमत के पास इतनी अहलियत भी नहीं है कि वो आवाम की खातिर अपना जहन लड़ाकर इस तनाज़े को निपटा सकती। यूएस बेस्ड इंडो अमेरिकन मीट यानी मैसाचुसेट्स इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी के भारतीय नजाद इकोनॉमिक्स के प्रोफेसर अभिजीत बनर्जी को दुनिया का सबसे बड़ा और कीमती 2019 का नोबेल प्राइज दिया गया है, जिसमें इनकी बेगम ईस्टर ड्यूफ्लो और एक इकोनॉमिस्ट माइकल क्रीमर का इश्तराक भी शामिल है। इन्होंने एक्सपेरिमेंटल अप्रोच टू एलिविएटिंग ग्लोबल पॉवर्टी पर अपना मकाला पेश किया था। 58 साला ये इकोनॉमिस्ट प्रोफेसर अभिजीत बनर्जी ने अपनी इब्तिदाई तालीम भारत के कोलकाता में पूरी की और 1988 में हार्वर्ड यूनिवर्सिटी ने इन्हें पीएचडी की डिग्री से नवाजा। इन्हें नोबेल प्राइज दिए जाने के मौके पर वेस्ट बंगाल की सीएम दीदी ममता बनर्जी ने इन्हें मुबारकबाद पेश की है। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, एचपी, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप तेलंगाना स्टेट यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट TUWJ जिले रंगारेड्डी के ज़ेर एहतमाम सहाफ़ियों के दरीना मसाइल की आजिलाना यकसोई का मुतालबा करते हुए ज़िला भर के तेलुगु, उर्दू, हिंदी और अंग्रेज़ी अखबारात, इलेक्ट्रॉनिक मीडिया के सहाफ़ियों ने मोहम्मद अब्दुल क़ादर फैसल स्टेट सेक्रेटरी TUWJ की क़ियादत में आज सुबह 10 बजे तक से पहर 3 बजे तक कलेक्टर संगारेड्डी के रूबरू ज़बरदस्त एहतजाजी धरना मुनज़्ज़म किया। TUWJ ने हुकूमत से मुतालबा किया है कि रियासत के तमाम वर्किंग जर्नलिस्ट को फौरी एक्रेडिटेशन कार्ड्स मंजूर किए जाएं और जियो 239 को मनसूख करते हुए साबिक़ की तरह सभी को एकसा तौर पर कार्ड्स जारी किए जाएं। तमाम सहाफ़ियों को डबल बेडरूम मकान या रिहायशी प्लाट मंजूर करने के अलावा
जर्नलिस्ट हेल्थ स्कीम की मौसर अमलावरी, जर्नलिस्टों पर हमलों के तदारुक के लिए कानून साजी, वेज बोर्ड सिफारिशात पर अमलावरी और पेंशन स्कीम शुरू करने का मुतालबा करते हुए ये एहतजाज किया गया। चलो कलेक्ट्रेट संगारेड्डी बेहद कामयाब साबित हुआ, जिसमें ज़िले के तमाम सहाफ़ियों के अलावा मुख्तलिफ सियासी जमातों के कायदीन और अवामी तंजीमों के ज़िम्मेदारान ने इसमें शिरकत की। धरने में मुकामी रुकन असम्बली जग्गारेड्डी समेत अशोक कुमार कन्वीनर टी जैक, बालैया साबिक चेयरमैन ज़िला परिषद, जगन रियासती सेक्रेटरी दलित मोर्चा बीजेपी, चंद्रशेखर कायद बीजेपी, सैयद जलाल जनरल सेक्रेटरी सीपीआई, संजीव कायद टीजेएस, श्रीधर सदर फोरम संगारेड्डी। इस धरने वाले मौके पर रुकन असम्बली जग्गारेड्डी ने कहा कि अवाम के मसाइल को उजागर करने वाले सभी सहाफ़ियों को अपने मसाइल की यकसुई के लिए टीआरएस हुकूमत के माहौल में अब सड़कों पर धरना देना पड़ रहा है, जो निहायती अफसोसनाक बात है। इन्होंने तयक़ुन दिया कि वो असम्बली के अंदर व बाहर सहाफ़ियों के सभी मसाइल की यकसुई के लिए अपनी आवाज़ बुलंद करेंगे। अशोक कुमार कन्वीनर टी जैक ने बतलाया कि टीआरएस सरबराह चंद्रशेखर राव ने 2014 के इंतखाबी मुहिम में तेलंगाना के सहाफ़ियों से सैकड़ों वादे किए थे, लेकिन इनमें से एक भी वादा अभी तक तकमील को नहीं पहुंचा है। चुनाचे केसीआर की वादा खिलाफी पर सहाफ़ियों को मजबूरन ऐसा एहतजाज करना पड़ रहा है। इनके मुतालिबात की तकमील पर हुकूमत को कोई माली खसारा भी नहीं होगा। चुनाचे सहाफ़ियों के मसाइल की फौरी यकसुई की जाने का इन्होंने मुतालिबा भी किया। जगन रियासती सेक्रेटरी दलित मोर्चा बीजेपी ने भी इस मौके पर मुखातिब करते हुए बतलाया कि चीफ मिनिस्टर केसीआर ने बीसी, एससी, एसटी और माइनॉरिटीज़ के अलावा समाज के हर तबके हत्ता के जर्नलिस्टों को भी धोखा दिया है। सैयद जलाल जनरल सेक्रेटरी सीपीआई ने भी इस मौके पर मुखातिब करते हुए बतलाया कि तेलंगाना में कोई भी खुश नहीं है। तेलंगाना समाज हुकूमत की गलत पॉलिसियों की वजह से अनगिनत मसाइल का शिकार हो गया है। इस धरने को एम.ए. खादर फैसल स्टेट सेक्रेटरी, जनरल सेक्रेटरी बी यादगिरी, पी कृष्णा, संजीव, मोहम्मद अशफाक हुसैन, श्रीधर, अनिल कुमार यादगिरी, बासित, एम.ए. खालिक हुसैनी, सैयद मुनीर, शमसुद्दीन, मोहम्मद अख्तर हुसैन, दुर्गा रेड्डी, तैयब अली मोहम्मद, हाजी अली, एम.ए. अलीम, शिव कुमार और दीगर बहुत सारे सहाफ़ियों ने भी मुखातिबत की। एम.ए. मतीन ज़िला ऑर्गेनाइजिंग सेक्रेटरी, मोहम्मद सिद्दीक ज़िला जॉइंट सेक्रेटरी, अब्दुल रहमान अकमल ज़िले नायब सदर, इलेक्ट्रॉनिक मीडिया ने इंतजामात की निगरानी की। బస్ పాస్ పెట్టుకుంటున్నాము అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా తమ తరపు నుంచి ఇచ్చింది కాదు అది కేవలము అప్పట్లో ఉన్న సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏపీడబ్ల్యూజే పోరాటం చేసి సాధించుకున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను మనము ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సదుపాయము ప్రతి पुलिस सैदाबाद ने धोबीघाट सैदाबाद में वाक़ आनंद बिस्किट फैक्ट्री से 7 लाख रुपए का सरका करने वाले छत्तीसगढ़ के मुतवत्तिन 19 साला दिनेश कुमार को गिरफ्तार कर लिया है। कमिश्नर पुलिस अंजनी कुमार ने मीडिया से बातचीत करते हुए ये बात बताई। नमस्कार। हैदराबाद सिटी पुलिस ईस्ट जोन के तरफ से खास करके चादरघाट और सैदाबाद पुलिस स्टेशन लिमिट में पिछले कुछ दिनों में 2 सेंसेशनल प्रॉपर्टी ऑफेंसेस हुए थे। ये दोनों पुलिस स्टेशन के ऑफिसर्स एक रिकॉर्ड टाइम में ये दोनों केस को डिटेक्ट किए और अरेस्ट और उसके बाद सीजर से पता चला कि टोटल जो प्रॉपर्टी सीज हुआ है वो लगभग 12,50,000 रुपए का है, जिसमें गोल्ड ऑर्नामेंट 22 तोलास का भी रिकवरी हुआ। ये जो पहला केस है जिसके कंप्लेनेंट हैं श्रीमती आर लक्ष्मी प्रसन्ना, वाइफ ऑफ साई राम कृष्णा एज 60, ये हाउस वाइफ का काम करती हैं, म्युनिसिपल कॉलोनी चादरघाट हैदराबाद। और ये 10-11 तारीख अक्टूबर के रात को ये इंसिडेंट हुआ और नेक्स्ट डे ये लोग करीब 10:30 में पुलिस स्टेशन में आकर कंप्लेन करें। इनमेट एब्सेंस का जो एमओ है जिसके तहत क्रिमिनल एक रॉड से तोड़ करके
लॉक ब्रेक करके अंदर गए और उसके बाद एल्मीरा से ये लोग पूरा सामान निकाले। अरेस्ट के बाद डिटेल ऑफ ऑफेंडर्स, क्रिमिनल जिनका अरेस्ट हुआ उनका डिस्क्रिप्शन इस तरह से है। मोहम्मद कादर मोइनुद्दीन अयूब एलियस अयूब, सन ऑफ लेट मोहम्मद इब्राहिम, ये सोफा वर्कर का काम करता है। उसके बाद मोहम्मद जमीन हुसैन एलियस अबू, ये ECIL के पास काम करता है कापरा म्युनिसिपैलिटी ऑफिस में। मोहम्मद मखदूम शाह अली, ये साइकिल पंक्चर शॉप के दुकान में काम करता है नलगोंडा क्रॉस रोड। और वेमुला साई कुमार जो कि लेबरर का काम करता है। इसके पहले मोहम्मद कादिर मोइनुद्दीन अयूब, इसके ऊपर काफ़ी सारे क्राइम का हिस्ट्री है। मीर चौक पुलिस स्टेशन में ये एक मर्डर केस में भी इन्वॉल्व था पहले। सैदाबाद पुलिस स्टेशन में एक अटेम्प्ट टू हाउस ब्रेक, चादरघाट में एक हाउस थेफ्ट, और रिसेंटली फरवरी 2019 में ये जेल से बाहर निकला और उसके बाद अगेन ये दोबारा ये क्राइम का एक्टिविटी शुरू किया। अक्यूज 2 मोहम्मद जमीन हुसैन एलियस अबू, ये भी सैदाबाद पुलिस स्टेशन में 2 HB, सरून नगर पुलिस स्टेशन में 1 ऑर्डिनरी थेफ्ट, चैतन्यपुरी पुलिस स्टेशन में 1 HB, चादरघाट पुलिस स्टेशन में 1 HB, मीरपेट में एक NDPS एक्ट में इसके पहले इन्वॉल्व है। मोहम्मद मखदूम सामी शाली, ये भी सैफाबाद, चादरघाट और मीरपेट केस में इन्वॉल्व है। और जो 4th ऑफेंडर है वेमुला साई कुमार, ये चादरघाट पुलिस स्टेशन के अलावा मीरपेट में भी इसका इन्वॉल्वमेंट है। तो ये पूरे ऑपरेशन में हमारे जो ऑफिसर जिन्होंने बहुत अच्छा काम किया, उसमें डिटेक्टिव सब इंस्पेक्टर सेशु ऑफ चादरघाट, DSI संदीप ऑफ अफजलगंज, DSI नरेश कुमार ऑफ सुल्तान बाजार, प्रवीण कुमार DI ऑफ अफजलगंज, नागराजू SHO ऑफ चादरघाट और पूरे टीम मेंबर, जिसमें खास करके हमारे कांस्टेबल ऑफिसर इमरान, कांस्टेबल ऑफिसर मोहम्मद बाबा और M साई कुमार अंडर द लीडरशिप ऑफ P देवेंद्र ACP सुल्तान बाजार एंड ओवरऑल सुपरविजन ऑफ T गोविंद रेड्डी एडिशनल DCP ईस्ट जोन के अंडर में ये बहुत अच्छा काम हुआ है। जो दूसरा केस था जिसमें कि टोटल 5,89,000 के लगभग का रिकवरी हुआ कैश और एक सेल फोन, सब मिलाकर लगभग 6 लाख का, और ये सैदाबाद का केस है जिसमें कि कंप्लेनेंट गोविंद अग्रवाल जो मैनेजर हैं पार्ले बिस्किट फैक्ट्री में धोबी घाट सैदाबाद, और इसमें भी वो इनमेट एब्सेंस का ही है। फर्क यही है कि ये आनंद बिस्किट फैक्ट्री में हुआ और इसमें उनके कैशियर टेबल से ये सब कुछ निकाला गया। इस केस में पूरे रिकवरी होने के बाद जो अरेस्ट हुए लोग उन सबको रिमांड कर दिया गया है। और दूसरे केस में हमारे DI P सुरेश, DSI P माधव कुमार, K श्रीनिवास SHO ऑफ सैदाबाद और उनके साथ हमारे कांस्टेबल ऑफिसर वंशी, कांस्टेबल ऑफिसर K अशोक कुमार सैदाबाद पुलिस स्टेशन के अंडर द गाइडेंस ऑफ M सुदर्शन ACP मलकपेट एंड ओवरऑल सुपरविजन T गोविंद रेड्डी एडिशनल DCP ईस्ट जोन, सबको हम तहे दिल से शुक्रिया अदा करते हैं, उनकी काम की शाबाशी देते हैं उनको। और ऐसे मौके पे प्रेस के तरफ से, मीडिया की तरफ से पब्लिक को एक अपील भी करते हैं कि जब आप घर से बाहर जा रहे हैं, खास करके अगर आप लंबे समय के लिए घर से बाहर जा रहे हैं, तो आप लोकल पुलिस ऑफिसर जो हैं, हमारे सेक्टर ऑफिसर, ब्लू कोल्ट ऑफिसर, पेट्रोल कार ऑफिसर, उनको बता कर जाइए। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।